Good morning. Good morning, sir. Tiffin chesara? Yes. Right, very good. So today we are discussing about cross-functional departments in pharmaceutical industry. అంటే ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక మెడిసినల్ ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్లో కంపెనీలో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏముంటాయి, అందులో ఉండవలసినటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి అని వాటి గురించి మనం డిస్కస్ చేస్తుంది. అది ఎందుకు అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ నుంచి వెళ్ళి ఒక ఫ్యాక్టరీని మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ని ఎలా రన్ చేస్తారు, దాని కోఆర్డినేషన్ ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద టాపిక్ టుడే? Yes. So cross functional departments. Cross functional departments. ఈ మూడింటిని సపరేట్గా చదవండి. అంటే మీరు, నేను, నేను అతను, అతను నేను, మీరు మేము, నువ్వు నువ్వు, నువ్వు నేను. ఓకేనా? యూ, మీ అండ్ వి, యూ వర్ దేర్. ఈ కోఆర్డినేషన్ అనేది ఈ డిపార్ట్మెంట్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా డిస్కషన్. ఓకేనా? సో మనకు 1963 నుంచి వెళ్ళి 1963 సంవత్సరం, దానికంటే ముందు దశాబ్దాలుగా ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ మీద అవగాహన లేదు, ప్లస్ డిసీజెస్ రావడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, మనుషుల ప్రాణాలు పోవడం జరిగింది. సో ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేదు, దానికి రెమిడియేషన్ యాక్టివిటీస్ కావాలి అని అంటే అప్పుడంటే కూడా న్యాచురల్ థెరపీ, తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్, సో జనరల్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యేటువంటి. సో రాను రాను ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో దానివల్ల ఏం చేశారని అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇలా దశల వారీగా చేసేసిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ISO కానీ, WHO, GMP, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో సపోర్ట్ అయ్యేటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి మెయిన్ ISO అనేది స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి ఒక ఆర్గనైజేషన్. అంటే ఈ స్టాండర్డ్స్ని డిజైన్ చేస్తే తప్ప వీళ్ళు ఒక క్రమ పద్ధతిగా రన్ చేయలేరు అనే దోహదంతో వీళ్ళు చేయడం జరిగింది. సో ఇలా ఒక్కలే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఒక దగ్గర ఫార్మా ఎంబసీ కూర్చొని ఇదో కంట్రీ, US, యూరప్, బ్రెజిల్, ఇటలీ, అలా ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నాం బ్రీఫ్గా. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ మనం తయారు చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనదే అనుకుందాం, సైన్స్ ఆఫ్ ఫార్మా రెడీ అయిపోయింది. సో ఇక్కడ క్రాస్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, వేర్హౌస్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ, రెగ్యులేటరీ అఫైర్స్. రైట్. సో మన యొక్క మెయిన్ మోటో ఏంటి? ఒక యాంపిల్ కానీ ఒక వైరల్ కానీ తయారు చేయడం. అంటే ఓన్లీ మనం వైర్ తయారు చేస్తున్నాము, వైర్లో ఉన్నటువంటి ఇంజెక్షన్ కూడా తయారు చేస్తున్నాము. సో అలాంగ్ విత్ ఇంజెక్షన్. సో మనం మెయిన్ ప్రోడక్ట్ ఇది కదా, పేరెంటల్. రైట్. ఈ పేరెంటల్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ముందు క్లాసులలో తెలుసుకున్నాం. రైట్. ఇప్పుడు క్రాస్ ఫంక్షనల్ టీమ్ అని అనుకుంటే మనకు మొట్టమొదటిగా ఈ ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటంటే ఈ ICH ఉంటుంది. ఓకేనా? క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ, మల్టీ డిసిప్లినరీ గైడ్లైన్స్ అనేది డివైడ్ చేశారు. సో ఇక్కడ క్వాలిటీ అని అంటే ప్రోడక్ట్ను తయారు చేసేటప్పుడు వాట్ ఆర్ ద క్వాలిటీ ఆస్పెక్ట్స్, వాట్ ఆర్ ద క్వాలిటీ ఎలిమెంట్స్ వీ నీడ్ టు మెయింటైన్. అంటే ఏవైతే నాణ్యత ప్రమాణాలు మనము పాటించాల్సినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఈ క్వాలిటీ అష్యూరెన్స్, ఈ క్వాలిటీ సెక్షన్లో వస్తాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక అబౌట్ 14 వరకు. తర్వాత సేఫ్టీ. సో హ్యూమన్ బీయింగ్స్ సేఫ్టీ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి సేఫ్టీ నామ్స్ ఏంటి. తర్వాత ఎఫికసీ, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఈ గైడ్ లైన్స్ మనకి ఇస్తారు. ఇది వచ్చేసి మల్టీ డిసిప్లినరీ గైడ్ లైన్స్. ఇవి ఏంటంటే మల్టిపుల్ అని అంటే అడిషనల్. ఇవి తయారు చేస్తూ ఉన్నప్పుడు మనకు అదనంగా ఉండేటువంటి ప్రమాదాలు కానీ అందులో ఉన్నటువంటి
వాటిని ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, వాటిని ఎలా రన్ చేయాలి, వాటిని ఎట్లా ప్రొడక్షన్ చేయాలనేది ఇది గైడ్ చేస్తుంది. సో అది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే M7 గైడ్లైన్ ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే ఇది స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జీనోటాక్సిక్ ఇంప్యూరిటీస్ కానీ, నైట్రోసోమైన్ ఇంప్యూరిటీస్ కానీ, ఎలిమెంటల్ ఇంప్యూరిటీస్ కానీ ప్రజెంట్ సినారియోలో ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల మన ప్రోడక్ట్లో అడిషనల్ ఇంప్యూరిటీస్ ఉన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఈ డిఎన్ఏలో రియాక్షన్ జరిగి సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ జరగకుండా ఉండాలి అంటే ఈ గైడ్ లైన్ ప్రకారంగా మనం చేసేటువంటి ప్రోడక్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రాసెస్లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తుంది, ఏ స్టెప్లో మనకి ఎక్కడ ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్ అవుతుంది, ఎక్కడ మనం రిస్క్ ఉంటుంది, అక్కడ ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఇది కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది అసెస్మెంట్ చేయడానికి. ఇది బ్రీఫ్గా చెప్తున్నాం. ఇప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సైట్లో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రెగ్యులేటరీ అఫైర్స్. రెగ్యులేటరీ అఫైర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ట్రావెల్ చేయాలంటే రహదారి ఉంటుంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక దిశ నిర్దేశాన్ని నిర్వర్తించేటువంటిది ఏంటిది రోడ్డు అంటే రూట్ మ్యాప్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ బయటకు తీయాలంటే RA రెగ్యులేటరీ అఫైర్స్. ఈ రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఆల్ ఫార్మస్యూటికల్ గైడ్ లైన్స్ దే మేడ్ వన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే మీరు ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ షెడ్యూల్ M. ఓకేనా? ఈ షెడ్యూల్ M ప్రకారంగా ఏరియా ఎంత ఉండాలి, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది ఈ షెడ్యూల్ Mలో ఆల్మోస్ట్ ఒక 30+ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్స్ను డివైడ్ చేసేసి పెట్టడం జరిగింది. క్లియర్? ఈ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఒక మాలిక్యూల్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెస్లో మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ రివీల్ అవుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి నా డైరెక్షన్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక సైట్లో ఉన్నటువంటి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కమ్యూనికేషన్ జరుగుతుంది. రైట్? ఈ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు అది DSP ఫార్మకోపియల్ కావచ్చు, యూరోపియన్, IP ఇండియన్ ఫార్మస్యూటికల్స్ అండ్ యూరోపియన్ EP ఫర్ ఎగ్జాంపుల్. అలా చైనా, జపాన్, బ్రెజిల్ వీటికి సంబంధించిన ఫార్మకోపియల్లో మోనోగ్రాఫ్స్ ఉంటుంది. ఈ మోనోగ్రాఫ్లో మనం తయారు చేసేటువంటి మాలిక్యూల్ యొక్క టెస్ట్లు, స్పెసిఫికేషన్స్, ఇంప్యూరిటీ ప్రొఫైల్స్ అన్ని కూడా భద్రపరిచి ఉంటాయి. ఇందులో నుంచి తీసుకొని మనం చేసేటువంటి ప్రోడక్ట్ ఒకవేళ మోనోగ్రాఫ్ అయితే దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్కు అనుగుణంగా ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ రావాలి అనేది మోటో. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ రావాలి అని ఎవరికి ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఇక్కడికి? సో ఒక మనిషిలో ఉన్నటువంటి ఫంక్షన్స్ హెడ్ డైరెక్ట్ చేస్తుంది QA, హార్ట్ ప్రొడక్షన్ లాగా పనిచేస్తుంది. ద కిడ్నీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ QC అండ్ మైక్రోబయాలజీ. సో ఒక మనిషి జాగ్రత్తగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఆల్ ఫంక్షన్స్ అనేది కూడా జాగ్రత్తగా జరగాలి. రైట్? సో ఇక్కడ లివర్ అనేది మనకు ఫంక్షన్ జరుగుతుంది. సో ఇది ఫిల్టరేషన్. సో నథింగ్ బట్ సేఫ్టీ. ఇది కనుక ఫిల్టర్ చేయకపోతే టాక్సిసిటీ తగ్గించకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటాయి బాడీ. రైట్? ఈ విధంగానే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్ వల్ల మనకు ఏ రోజులో మెటీరియల్ తీసుకొచ్చి ఏ విధంగా స్టోర్ చేయాలి, స్టోర్ చేసినటువంటి మెటీరియల్ను టెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లోకి పంపించాలి. ప్రొడక్షన్లో ప్రాసెస్ జరుగుతుంది. ప్రొడక్షన్లో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు ఇన్ ప్రాసెస్ కానీ టెస్ట్లు అనేది క్వాలిటీ కంట్రోల్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీన్వేల్గా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో మైక్రోబయాలజీ చూస్తుంటారు. దీనికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ యూటిలిటీస్ ఉంటాయి. రైట్? ఈ యూటిలిటీస్ ఏంటంటే వాటర్ సిస్టమ్, AHU, నైట్రోజన్ గ్యాసెస్, ఎయిర్ కంప్రెషర్, ఓకేనా, బాయిలర్, ఈ సంబంధించినటువంటి యూటిలిటీ సెంటర్ అదనంగా.
ఆ తర్వాత ఇక్కడ తయారు చేసినటువంటి మెడిసిన్ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కంప్లై అయిన తర్వాత ఈ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ అన్నిటికి కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉంటాం. సో ఎనాలిసిస్ చేసేటప్పుడు క్యూసీలో, మైక్రోబయాలజీ చేసేటప్పుడు మైక్రోబయాలజీలో, ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఎలా పాటించాలి, ఎలా రన్ చేయాలి, ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు యూటిలిటీస్ కనెక్టివిటీ ఉన్న ఏరియా క్లాస్ ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సీనా అనేది మనం ఆల్రెడీ ఇంజనీరింగ్ నుంచి క్లాసిఫై చేసి పెట్టుకుంటాము. అది క్లాసిఫైడ్ ఫార్మాజోన్లో మనం వాటిని తయారు చేసుకున్నప్పుడు వాటిని డిఫైన్ చేసి పెట్టుకుంటాం. వాటి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అది వేరే పెద్ద సబ్జెక్టు, అది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సో ఇదేంటంటే ఈ యూటిలిటీస్ హెల్ప్ వల్ల ఏ రోజులో కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వాతావరణాన్ని అనుకూలంగా పెట్టడం జరుగుతుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ ద సెట్ ఇన్ లైన్ విత్ ద షెడ్యూల్. సో షెడ్యూల్ ప్రకారంగా ఒక కంపెనీలో అన్ని డిపార్ట్మెంట్ తయారు చేయడం జరిగింది. సో దీని గురించి బ్రీఫ్ ఇప్పటివరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. రైట్, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒకసారి చదవండి. ఫార్మకో విజిలెన్స్ అండ్ క్లినికల్ రైట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, వేర్హౌస్ అండ్ సప్లై చైన్. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ కలిపి చేస్తూ ఉంటాము. ఫంక్షన్స్ అని అంటే ఇక్కడ మన మామూలు ఫంక్షన్ కాదు. సో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక ఫ్రెండ్స్ లాగా లేకపోతే గుడ్ రిలేషన్ లాగా మెయింటైన్ చేసుకుంటూ ఒక బాండ్ చేసుకొని అందరూ కూడా ఒక సెంటర్ పాయింట్ వచ్చేసేయాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ ద్వారా చేయాలి. ఇప్పుడు మనము అసలు వర్కింగ్లోకి వచ్చేద్దాం. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోకి మెటీరియల్ రిసీవ్ అవుతుంది బయట నుంచి. రైట్, ఈ వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో మెటీరియల్ని రిసీవ్ చేసుకోవాలి అంటే క్వాలిటీ అష్యూరెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఈ వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రూవ్ చేసి పెట్టాలి. అప్రూవ్ చేయాలంటే దే షుడ్ క్వాలిఫై ద సప్లయర్స్ ఆర్ వెండర్స్. అప్పుడు మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ నుంచి క్లియర్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ తీసుకున్నటువంటి మెటీరియల్ని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఎందుకు టెస్ట్ చేయాలి? మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్ నాణ్యత కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫైనలైజ్ చేస్తుంది. రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాడు ప్రతి దగ్గర డాక్యుమెంట్ ఇస్తారు. ఎందుకోసమని? రిక్వెస్ట్ ఫర్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఈ ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయాలంటే మనం ఒక రిక్వెస్ట్ అర్జీ ఇవ్వాలి. ఎప్పుడైతే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వస్తుందో ఈ అప్రూవల్ వచ్చిన మెటీరియల్ని క్యూఏ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో ఇక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? వేర్ హౌస్కి క్యూసీ, సిఏ, వేర్ హౌస్. రైట్, ఇక్కడ నుంచి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రొవైడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఎనలిటికల్ టెస్టింగ్ మెథడ్ ద్వారా టెస్ట్ చేస్తారు విత్ శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ అండ్ అప్రూవ్ ద మెటీరియల్. దెన్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు స్టోరేజ్ కండిషన్లో స్టోరేజ్ చేస్తారు. ఇది వీళ్ళ బాధ్యత. నెక్స్ట్, ఇక్కడి నుంచి వేర్ హౌస్ నుంచి మెటీరియల్ డిసిగ్నేటెడ్ ప్లేస్లో స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏం రిక్వెస్ట్ చేస్తారు వీళ్ళు? నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి హియర్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది, రిక్వెస్ట్ మెటీరియల్ ఇండియన్ రిక్వెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మీన్స్ యాజ్ పర్ అవర్ కంపెనీ పాలసీ. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? ప్రొడక్షన్ వాళ్ళకి వేర్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్పెన్స్ చేయాలి. డిస్పెన్స్ అని అంటే మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో సిస్టమ్స్ ఫీఫో ఫెఫో ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఫస్ట్ ఎక్స్పైరీ అండ్ ఫస్ట్ అవుట్. ఈ పాలసీ ప్రకారంగా ఇష్యూ చేయాలి. మనకు అందులో పాటించవలసినటువంటి ఎస్ఓపీస్ కానీ వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అనేది మన ప్రొసీజర్లో ఉంటాయి. దాన్ని పాటించుకుంటూ మనం ఇవ్వాలి. ఇక్కడికి వీళ్ళ వర్క్ అయిపోయింది. ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు. ప్రాసెస్ చేసేటప్పుడు ప్రొడక్షన్ బ్లాక్లో
ఏరియా మొత్తము క్లాసిఫైడ్ ఏరియాలోనే ఉంటుంది మన ఇంజెక్టబుల్ ప్లాంట్ పేరెంటల్ ప్లాంట్. సో అది క్రిటికల్ అంటే చాలా హైజీనిక్ కండిషన్లో ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే మనము వర్క్ చేస్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే మనం చేసేటువంటి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చేసేటప్పుడు మనకి ఇన్ ప్రాసెస్ టెస్టులు ఉంటుంటాయి. తర్వాత ఫైనల్గా మెటీరియల్ తయారైన తర్వాత టెస్టింగ్ ఉంటుంది. దీనికంటే ముందు విజువల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ప్రొడక్షన్ వాళ్ళ యాక్టివిటీస్ జరిగారు. దీంట్లో బిఎంఆర్, ఈ బిఎంఆర్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ అనేది ఉంటుంది. ఈ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ ప్రకారంగా మాత్రమే తయారు చేయాలి. అది కూడా అప్రూవ్డ్ బిఎంఆర్ అయి ఉంటుంది. ఈ బిఎంఆర్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ కియా వాళ్ళు ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఎంతమంది అయ్యారు? కియా వాళ్ళు అయ్యారు కదా. మళ్ళీ ఇక్కడ కియా టచ్ అయిందా? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది. వీటితో పాటు ఈ క్లైమాటికల్ కండిషన్ చేయాలంటే ఎవరు వస్తున్నారు? మళ్ళీ ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఏహెచ్ఓ వాళ్ళు వాటర్ సిస్టము, తర్వాత ఎయిర్ కంప్రెషర్స్, నైట్రోజన్ గ్యాసెస్, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఇంజనీరింగ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. క్లియరా? ఇక్కడ అంటే మీ ఎన్విరాన్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే రిక్వైర్డ్ టెంపరేచర్, హ్యూమిడిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ అవుతుంది. రైట్, ఇక్కడ బిఎంఆర్ ప్రకారంగా మీరు రెడీ చేశారు మాలిక్యూల్. సో ఇప్పుడు వాయిస్లో ఫిల్ అయిపోయింది. దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ చేశారు. ఆ తర్వాత కంప్లీట్ అనాలిసిస్ పెట్టారు. ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? QC ప్లస్ మైక్రోబయాలజీ అనాలిసిస్ చేయాలి కదా, అవునా మన దగ్గర. సో ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేసినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే రిజెక్ట్ అవుతుంది. క్యూసీలో కూడా ఏమైనా చేసినప్పుడు కాంప్లికేషన్స్ ఉంటే రిజెక్ట్ అవుతుంది, అవునా. ఇక్కడ రీప్రాసెస్ కానీ రీవర్క్ కానీ జరగదు ఇంజెక్టబుల్ ప్లాంట్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఇక్కడతోటి క్లియర్. దాన్ని డిస్కస్ చేయడం కానీ దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక పద్ధతి, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషనా లేకపోతే ఇన్సిడెంటా, ప్రమాదమా జరుగుతుందని. సో ఇది ఏది జరిగినా కానీ ఇమీడియట్గా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ఇక్కడ వీళ్ళు ఉండాలి. రైట్, ఇది జరిగింది, దీని ఇన్వెస్టిగేషన్, దీన్ని ప్రాపర్ అని చేసేసుకొని క్యూసీలో అయితే క్యూసీలో మోనోగ్రాఫ్ ఉంటే మోనోగ్రాఫ్ ప్రకారం, లేదంటే ఇన్వర్స్ మెథడ్స్ ఉంటే ఇన్వర్స్ మెథడ్ ప్రకారంగా వ్యాలిడేటెడ్ మెథడ్లో మాత్రమే ఎనాలిసిస్ చేసేసి రిజల్ట్ ఇస్తారు. దెన్ ఏంటిగా ఫైనల్గా సర్టిఫికేట్ ఆఫ్ ఎనాలిసిస్ అంటే ఈ ప్రోడక్ట్ని ఈ మోనోగ్రాఫ్ ప్రకారంగా మనం ఎనాలిసిస్ చేసాము. రిజల్ట్ ఈస్ కంప్లైస్ టు ద స్పెసిఫికేషన్, whether it is EP, whether it is IP or whatever it may be. For example, we are calling for ESP. ESP monograph ప్రకారంగా స్పెసిఫికేషన్స్ అన్ని పాస్ అయిపోయింది. దెన్ గో ఫర్ ద స్టెబిలిటీ స్టడీస్ కండక్ట్ చేసేసి ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ను నిర్ధారించడానికి మనము నిర్ణయం తీసుకుంటాం. ఈ తర్వాత స్టెబిలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తుంటారు సమ్ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ప్రోటోకాల్. మళ్ళీ ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మళ్ళీ QA ప్లస్ QC. అర్థమైందా? ఇప్పటివరకు అయిపోయింది. సో ఇక్కడ తయారు చేసి ఒక సెట్ స్టెబిలిటీకి పంపించేసాము. ఇక్కడ మన దగ్గర మెటీరియల్ ఉంది. చివరి ఆ మెటీరియల్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా ప్యాకింగ్, ఫైనల్ ప్యాకింగ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత వేరే రోజు వచ్చింది. వేరే రోజు నుంచి ఎక్కడికి వెళ్తుంది? వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, డిస్పాచ్ కదా. సో ఇన్ని ఫంక్షన్స్ జరగాలి అని అంటే ఒకరి మధ్యలో ఒకరికి రిలేషన్ ఎలా ఉండాలి? ప్యారలల్గా ఉండాలి. సో మీరు ఇది చేస్తున్నారు, నేను మీకు ఇది సపోర్ట్ చేయాలి, మీరు నాకు ఇది చేస్తుంటే నేను మీకు ఇది సపోర్ట్ చేయాలి. ఈ విధంగా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే ఏమవుతుంది? సో రైలు పట్టాలు ఎలా ఉంటాయి? ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. ఇవన్నీ ఎప్పుడు కలవు కానీ కలిసి నడిపిస్తూ ఉంటాయి. రైట్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లుంటారు? బెస్ట్ ఫ్రెండ్స్. ఆ మిస్టేక్ చేసినా కానీ ఈ టైంకి ఇలా చేసేవులే కానీ నెక్స్ట్ అలా చేయకూడదు అంటే దానికి ఒక రెమెడీ యాక్షన్ కూడా ఇస్తారు. సో
రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, రిలేషన్షిప్ విత్ ఫాదర్ అండ్ మదర్, అండ్ ఇంకా ఫాదర్ అండ్ సన్. సో ఈ విధమైనటువంటి రిలేషన్స్ లైఫ్లో ఏ విధంగా అయితే మనం పాటిస్తామో క్రాస్ ఫంక్షనల్ టీంలో కూడా అలాంటి హెల్దీ వాతావరణాన్ని డెవలప్ చేసుకుంటే అప్పుడు మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ యొక్క రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మీరు నాకు ఇది ఇచ్చారు, నేను మీకు ఏమి ఇవ్వాలి? గివ్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇక్కడ కోఆర్డినేషన్ అని అంటే నాకు ఇది ఇచ్చావు నేను ఇది ఇస్తాను అలాంటిది స్వార్థం అవుతుంది. ఇది స్వార్థంతో కూడుకున్నటువంటి పని కాదు. సో మనం కలిసి ఒక నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లోకి ఇవ్వాలి. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడే ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నప్పుడు ఎంత హైజీనిక్ కండిషన్లో చేయాలి, దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉండాలి అనేది చూసుకునేటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ ఇవి. ఇంతమంది కలిసి ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి తయారు చేసేటువంటి ప్రోడక్ట్ అది మెడిసిన్. అది వెదర్ ఇట్ ఈస్ ట్యాబ్లెట్ కావచ్చు, సిరప్ కావచ్చు, ఆయింట్మెంట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ మనం అందిస్తూ ఉన్నామో వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసినటువంటి జాగ్రత్తలు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తూ ఉండాలి. సో ఈచ్ డిపార్ట్మెంట్ ఈచ్ సెక్షన్ చెప్పుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ క్లినికల్ ట్రయల్స్ తర్వాత మనకు ఈ పబ్లిక్లో మనకు జరిగేటువంటిది టాక్సికాలజీ, తర్వాత ఎఫెక్టివ్నెస్, ఎఫికసీ స్టడీస్ ఇవన్నీ సమ్మేళనమై ఫార్మకో విజిలెన్స్లో ఏమవుతుందంటే ఇది ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, లేకపోతే ఇంతమంది పేషెంట్స్కి ఇలా జరిగింది, ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకంతా గ్యాదర్ చేసి ఇక్కడ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి కంపెనీలో క్వాలిటీ అష్యూరెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి గైడ్ చేస్తారు. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. రైట్? సో ఎప్పుడు కానీ ఇది దిశ నిర్దేశాన్ని నిర్వర్తించేటువంటి బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది? క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ బీయింగ్ యాజ్ ఎ ఫాదర్ ఇన్ ద ఫ్యామిలీ, like that industry will run by the quality assurance department by adapting all rules and regulations which is displayed in that QSEM, right? According to CDSCO requirement or scheduling or good manufacturing practices or regulatory subjected matters, all the things based on the clinical research and development. So shall we go for next slide? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఈ సింబల్ దేని సూచిస్తుంది? టీమ్ వర్క్. అంటే అందరూ కూడా టీమ్గా ఫామ్ అయిపోయి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని పాటిస్తుంది. రా మెటీరియల్ డిస్పెన్సింగ్ ఫ్రమ్ వేర్ హౌస్, అప్పుడు మెటీరియల్ అపాన్ రిసిప్ట్ టు ప్రొడక్షన్ అండ్ అప్డేట్ ద distribution records, all the things. Protect from the environment, follow the procedures while moving the materials and dispensing. After receiving the material will be charged in the production department in the vessel. Correct? After combination or composition of the product, separations or filtration will be takes place with a 0.2 microns. After that, material will be stored in holding vessel. ఇక్కడ హోల్డ్ అయిన తర్వాత మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది? క్లాసిఫైడ్ ఏరియాలో ఫిల్లింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. సో ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? స్టాంపరింగ్ అండ్ సీలింగ్ అవుతుంది. సో ట్యాంపరింగ్ అని అంటే మనకి ఆ సీల్స్ని ఏ విధంగా చేయాలండి. సో టెక్నాలజీ అనేది ప్రాక్టికల్గా చూస్తుంటే మనం వీ కెన్ అడాప్ట్. తర్వాత టెర్మినల్ స్టెరిలైజేషన్. సో మనం ముందు తీసుకున్నప్పుడు ఎంత క్లీనింగ్ హైజీనిక్ ఉంటుంది, ఆఫ్టర్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత కూడా దాంట్లో ఎలాంటి కంటామినేషన్ లేకుండా టెర్మినల్ స్టెరిలైజేషన్ చేసి విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తాం. విజువల్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అండ్ లేబులింగ్ అవుతుంది మనకి. లేబులింగ్ అయిపోయిన తర్వాత శాంపిల్ అలర్ట్ ఫర్ ద క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. సో క్యూసీ వాళ్ళకి శాంపిల్ అలర్ట్ ఇచ్చిన తర్వాత శాంపిల్ ఐపీక్యూఏ వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసి ప్రొడక్షన్ వాళ్ళ నుంచి వెళ్ళి మైక్రోబయాలజీకి క్యూసీ అనాలిసిస్కి సబ్మిట్ చేస్తే మనం ఎనాలిసిస్ చేసుకొని ఇందులో ఎనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తేనేమో ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కంప్లైస్ ఏంటంటే ఆటోమేటిక్గా మెటీరియల్ విల్ బి అప్రూవ్డ్. ఓకేనా? అప్రూవ్ అయిపోయిన తర్వాత బిఎంఆర్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రివ్యూ చేసిన తర్వాత బయటికి మనం మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బీయింగ్ ద బ్యాచ్ విల్ బి రిజెక్టెడ్. దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్
క్రాస్ ఫంక్షనల్ అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఎక్కడైనా వేస్టేజ్ కానీ ఎఫ్లూయెంట్ కానీ జనరేట్ అవుతే ఇట్ విల్ గో ఫర్ ద ఎఫ్లూయెంట్ ఈటీపీ ప్లాంట్కి వెళ్తుంది. అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మాత్రమే వీ కెన్ సెండ్ అవుట్ ఇట్ బ్యాక్. డాక్యుమెంట్ ఫ్లో హియర్. సో మనం పనిచేసేటప్పుడు ఎస్ సో మనం పాటించాల్సినటువంటి 10 ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఏంటిది, ఈ గైడ్ లైన్లో మనకి ఏదైతే ఇస్తున్నారో ICH 37లో మనము డాక్యుమెంటేషన్, రిటర్న్ ప్రొసీజర్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ఆడిట్స్, కంప్లైన్స్, తర్వాత వచ్చేసి మనము పాటించాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, GMP రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మన బాడీలో కానీ మనలో డిఫాల్ట్గా ఫిక్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే డిఫాల్ట్గా మనం వర్క్ చేయడానికి మన మైండ్ కానీ మన యాటిట్యూడ్ కానీ తయారవుతుంది. ఒకవేళ నీకు దాని మీద అవగాహన లేనట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో మిస్టేక్ అవుతుంది. ఒకవేళ నీకు అవగాహన ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తావు, అరే బాబు ఇది చేస్తున్నప్పుడు మనం ఇది చేయకూడదు. సో వెన్ యూ ఆర్ డూయింగ్ ద రైట్ వర్క్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ ఎర్రర్స్, ఎనీ మిస్టేక్ ఫ్రమ్ ద అదర్ డిపార్ట్మెంట్ ఆర్ అదర్ యాక్టివిటీస్, దెన్ యూ కెన్ సెలెక్ట్ and you can identify, you can give the justification, you can give the advice to that people. సో ఇక్కడ మనము ఈ స్లైడ్ ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నామంటే అక్కడ మనం పాటించవలసినటువంటి మినిమం డాక్యుమెంటేషన్ ఇదే మ్యాండేటరీగా, దీంతో పాటు అడిషనల్గా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్. సో మనం ఆన్లైన్లోనే రాయాలి. ఆన్లైన్ అంటే నేను చెప్తున్నాను రాయలేదు, నేను చెప్పిన తర్వాత చెప్పాను అని రాయాలి. వెన్ యూ ఆర్ రైటింగ్ ద డాక్యుమెంట్ ఇట్ షుడ్ బి పాస్డ్, అయిన తర్వాత మాత్రమే మీరు రాయాలి. సో మనకు వేరోజ్లో మెట్లు వచ్చేసింది, ఇన్వర్డ్ సిస్టమ్, స్టోరేజ్ అండ్ టెస్టింగ్, డిస్పెన్సింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ టూల్స్, బిన్ కార్డ్స్, హౌస్ కీపింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్. సో వేరోజ్ డిపార్ట్మెంట్లో మనం తీసుకోవాల్సినటువంటి రికార్డ్స్, మెయింటెనెన్స్. ఆ తర్వాత QC వాళ్ళు ఏం చేస్తారు, రా మెట్లు, ప్యాకింగ్, టెస్టింగ్, రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ వాళ్ళకి కావాల్సిన ముందే ఇవి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బేస్డ్ ఆన్ రిక్వెస్ట్, వేరోజ్ డిపార్ట్మెంట్ విల్ డిస్పెన్స్ ద మెటీరియల్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తయారు చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, క్లీనింగ్, క్యాలిబ్రేషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూ షుడ్ రైట్ ద PMR అండ్ ఎక్విప్మెంట్ లాగ్స్ అండ్ హౌస్ కీపింగ్, రైట్. ఆఫ్టర్ దట్ మీరు ఇదంతా అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసారు. ఈ చేస్తున్న సందర్భంలో మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు, పాటించవలసినటువంటి రికార్డు, పాటించవలసినటువంటి డాక్యుమెంటేషన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది, మినిమం మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏం చేస్తారు, QC వాళ్ళకి కంప్లీట్గా ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చూసినట్టుగా శాంప్లింగ్ చేస్తారు. అప్పుడు శాంప్లింగ్ సిస్టమ్, టెస్టింగ్, ఎనలిటికల్ డేటా, COA, కంట్రోల్ శాంపిల్ అండ్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ చేసి దానికి సంబంధించినటువంటి ఎనలిటికల్ డేటాలు రెడీ చేసిన తర్వాత ఫైనల్ COA రిలీజ్ చేస్తాం. ఫైనల్ COA రిలీజ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తూ ఉంటారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజువల్ ఇన్స్పెక్షన్ కానీ, ఇంటర్నల్ ఆడిట్స్ కానీ, లేకపోతే వెరిఫికేషన్ కానీ, రివ్యూ ఆఫ్ ద డాక్యుమెంట్స్, ఆల్ ద థింగ్స్ విల్ క్యారీడ్ అవుట్ బై ద క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్. సో ఇది ఎప్పుడైతే ఒక వెన్నెముక బాడీకి సపోర్ట్గా ఉంటుందో అప్పుడు మాత్రమే నిలబడడు మనిషి. ఆ విధంగానే క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఆ విధంగా ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అనేలాగా స్టాండ్గా ఉన్నప్పుడు ఈ డైరెక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తే అప్పుడు బాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తుంది, రెడీ టు ఫర్ డిస్పాచ్. సో ఫస్ట్ వేర్ హౌస్లోకి వెళ్ళిన మెటీరియల్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది, వేర్ హౌస్ టు వేర్ హౌస్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసిన తర్వాత ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్ నోట్, అంటే మనం ప్రొడక్షన్ తయారు చేసిన తర్వాత ఫ్లో చూసాం కదా, యూనిఫ్లో డైరెక్షన్. నేను ఎక్కడైనా మీకు చెప్పేటప్పుడు రివర్స్ వచ్చింది ఎక్కడైనా రాలేదు, ఎందుకు, ఒక డైరెక్షన్లో వెళ్తే ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి. సో క్రాస్ కంటామినేషన్ ఫ్రీ అవుతుందండి. సో ఇలాంటి చాలా ఉంటాయి, క్రాస్ కంటామినేషన్ సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్లోకి మనకి రిలీజ్ అవుతుంది. ఈ మార్కెట్లో రిలీజ్ అయినటువంటి ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ట్రెంత్ ఏంటి ఏంటంటే ఇదంతా అదర్ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుతున్నాం. నెక్స్ట్
పైకి గెట్ అప్ సైడ్ రైట్. ఇదంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు వరకు మాట్లాడుకుంది. మరి అసలైనటువంటి పని డాక్యుమెంట్ కదా, ఈ డాక్యుమెంట్ అంతా మెయింటైన్ చేసేది ఎవరు? క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుందని అంటే లైక్ ఎ ఫాదర్ ఇన్ ద ఫ్యామిలీ. సో హీ షుడ్ రిపోర్ట్ ద మేనేజ్మెంట్ డైలీ యాక్టివిటీస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియలో ప్రతిరోజు అనుదినం ఏం చేయాలి, వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా జరిగిందని. సో ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్ట్ యొక్క రిక్వైర్మెంట్. అదేవిధంగా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయాలి, ప్రతి అదర్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి, కంప్లైంట్స్ చేయాలి, ఆడిట్స్ని ఫేస్ చేసుకోవాలి. వీళ్ళు మళ్ళీ మార్కెట్లో కనెక్ట్ అయిపోయినప్పుడు సో ద సైన్స్ ఆఫ్ ఫార్మా ఈజ్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ పీపుల్ అండ్ హ్యావింగ్ గుడ్ డిపార్ట్మెంట్స్ with their respective department. They are doing very excellent. With that staff we are expecting nice product or quality product. Based on that our maintenance, our quality systems, our production manufacturing process, market will be believe us. అప్పుడు మాత్రం మనల్ని నమ్ముతుంది. సో దీనికి గాను కంటిన్యూస్గా ఫ్రీక్వెన్స్గా ఆడిట్ జరుగుతూ ఉన్నప్పుడు దీస్ ఆడిట్ విల్ హెల్ప్ టు ఎవాల్యూట్ అవర్ ఎఫెక్టివ్నెస్. మన యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించేది ఆడిట్ మాత్రమే. ఈ ఆడిట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు, వేర్ హౌస్లో ప్రొడక్షన్లో ఈ విధంగా పాటిస్తున్నారు, ఇంజనీరింగ్లో ఇలా ఉంది. ఈ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫుల్ఫిల్ చేసింది అకార్డింగ్ టు షెడ్యూలియం ప్రకారంగా, అకార్డింగ్ టు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది ఈ కంపెనీలో జరుగుతుంది. కాబట్టి మనము తీసుకునేటువంటి ప్రోడక్ట్ మీద నమ్మకం వచ్చి మనం తీసుకోవచ్చు, గుండెల మీద చేసుకొని ఈ ప్రోడక్ట్ తీసుకుని నేను వాడుకోవచ్చు అని మనం ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు ఈ విధంగా ఉండాలని ఇన్ని రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. సో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఇది ఉండాలి. చూడండి, డ్యూరింగ్ ఎవ్రీ యాక్టివిటీ must be learned and feel as an individual responsible to meet the achievements. మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ మీరు చేయాలి అని అనుకున్నప్పుడు మీ స్వతహాగా మీరు తీసుకునేటువంటి ఇంటెన్స్ ఏంటి, మీ యొక్క వ్యక్తిగత బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిపోయి మీరు చేశారో అప్పుడు మీరు చేసేటువంటి వర్క్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ద సమ్మరీ. సో ఫైనల్గా మనం మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒక సింగిల్ 1 minute మనం చెప్పవచ్చు. సైన్స్ ఆఫ్ ఫార్మా నుంచి మేము తయారు చేసినటువంటి మెడిసిన్స్ ఒక పేషెంట్కి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క డిసీజెస్లో కానీ వాళ్ళ యొక్క ప్రమాదాల్లో కానీ ఉన్నట్లయితే వారిని జాగ్రత్తగా రెక్టిఫై చేయొచ్చు విత్ యూజింగ్ ఆఫ్ దిస్ మెడిసిన్ బై ఎవరి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చేసినటువంటి డైరెక్షన్లో కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చేటువంటి కోర్సులో మనము ఒక భాగస్తులుగా ఉంటున్నాం అన్నట్టు. సో ఇండైరెక్ట్గా మనం గివింగ్ ద లైఫ్ టు ద పేషెంట్. కరెక్ట్, అంటే ఒక జీవితాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇంతమంది మీద ఉంది. కాబట్టి ఇలాంటి బాధ్యత పనులు ఏ విధంగా ప్రవర్తించాలి, రెస్ట్లెస్ ఇలాంటి బాధ్యతలు తీసుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే మనము మంచి ప్రోడక్ట్ను అందించగలం. Right? Thank you.